మీరు చెప్పండి, వాళ్ళ తండాలను గ్రామ పంచాయతీలు వేసాం, మా రాజ్యం మాకే అంటూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తండాల గ్రామ పంచాయతీ తండాలు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటే ఎట్లా చూడవచ్చు ఇవాళ 14 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానం, 10 సంవత్సరాల అభివృద్ధి సంక్షేమం, ఈ 2.5 సంవత్సరాల విధ్వంసాన్ని. ముందుగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకే కాకుండా బీఆర్ఎస్ అభిమానులకు, కేసీఆర్ గారి అభిమానులకు, తెలంగాణ ప్రాంత వాసులందరికీ, మరి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్న దేశ విదేశాల్లో అన్ని దేశాల్లో ఉన్న అభిమానులందరికీ వాళ్ళ 26వ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు తెలంగాణ స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ధ్యేయంగా, తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఏదైతే కాంగ్రెస్ అరాచక పాలనను అంతమొందించాలి, టీడీపీ అరాచక పాలనను అంతమొందించాలనే ఉద్దేశంతో ఎన్నో పార్టీలు పుట్టినాయి, ఎంతోమంది నాయకులు పుట్టినారు. కానీ ఏదైతే ఏప్రిల్ 27, 2001 నాడు బీఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ సాధనే నా ఏకైక ధ్యేయంగా పనిచేసి పార్టీని ఆవిర్భవింపచేసి ఇవాళ తెలంగాణ స్వరాష్ట్ర సాధనను ముద్దాడిన ఏకైక మన జాతిపిత గౌరవ కేసీఆర్ గారు. కనుక ఇవాళ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఇవాళ చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లతోటి అవినీతి జరిగింది, కాళేశ్వరం కూలేశ్వరం అనే మాట్లాడిన సన్నాసి రేవంత్ రెడ్డి, కాళేశ్వరం కూలేశ్వరం అయితే 1,00,000 కోట్లు ఏదైతే గోదావరి వరదలు కొట్టుకొని పోతే, నువ్వు మొన్న ఏదైతే తిరిగి 2 పిల్లలు కూలిన దానికి 2,800 కోట్లతోటి ఎందుకు శంకుస్థాపన చేసినవు? నీకు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉంటే 1,00,000 కోట్లు పెట్టి మళ్ళా ఈ యొక్క కూలిన పిల్లర్లను నువ్వు మరమ్మతు చేయాలి. కనుక ఈ సోయిలేని సన్నాసి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇవాళ ప్రజలకు బురుడి కొట్టించి 2,000కు 4,000 పింఛన్ ఇస్తామని చెప్పి అనేక రకాలుగా హామీలు ఇచ్చి మోసం చేసిన ప్రజాపాలన అనుకుంటూ తిరుగుతూ ప్రజలను నయవంచన చేస్తూ ఇవాళ ప్రజాపాలన ధ్యేయం అని అనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి, ప్రజలు కాంగ్రెస్ కరడుగట్టిన వాదులే అంటున్నారు. ఊర్లలో మేము ఓటేమని చెప్పినందుకు మేము మా చెప్పుతోటి మేమే కొట్టుకుంటున్నాం. ఎందుకంటే సంక్షేమ పరిపాలన గాడి తప్పింది. ఇవాళ కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ముఖ్య నాయకులే ఇలా కాంగ్రెస్ను ఈసడించుకొని కాంగ్రెస్ పార్టీ హటావో కేసీఆర్కు బచావో, కాంగ్రెస్ పోవాలి కేసీఆర్ రావాలి అనే నినాదంతో ప్రజలు ఉన్నారు. ఇవాళ 26 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతో ఇలా తెలంగాణ ఆవిర్భవించింది. కనుక తెలంగాణకు శ్రీరామ రక్ష ఏకైక వ్యక్తి ఎవరంటే అది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారే అని ప్రజలంతా ఎప్పుడెప్పుడు కేసీఆర్ గారు బయటకు రావాలని కోరుతున్నారు. ఈరోజు జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏదైతే సభ్యత్వంతో పాటు పార్టీ సంస్థగత పునర్నిర్మాణం చేయటకు కేసీఆర్ గారు వచ్చేస్తున్నందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రావాలి కేసీఆర్ గారు, పోవాలి కాంగ్రెస్. ఇవాళ ఏదేమైనా